Good afternoon, students. Today's topic is instruction pipeline. We know that pipeline is mainly useful in order to reduce execution time. Execution time ni manaku oka instruction yokka execution time ni reduce cheyadaniki pipeline process anedi use chestam. Ee roju manam instruction pipeline gurinchi telusukuntunnam. Indulo we are using 4 instructions. Instruction pipeline lo 4 instructions ni use chestam. Adi F5, DA, FO, EH. Anante F5 fetch instruction. Instruction ni fetch cheyadam. DA stands for decode. Instruction ni decode chestadi. Alage effective address ni find chestadi. Alage FO fetching operand అంటే ఏ ఆపరెంట్ పర్ఫామ్ చేయాలో అనేది మనకు ఆపరెంట్ ఫెచింగ్ ఆపరెంట్ ఇన్స్ట్రక్షన్ ద్వారా తెలుస్తుంది. అలాగే లాస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్. అవన్నీ ఆపరెంట్ వచ్చినాక ఏంటి డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది మనం యూజ్ చేసే 4 ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇన్స్ట్రక్షన్ పైప్లైన్ లో ఇవి క్లాక్ సైకిల్స్. ప్రతి క్లాక్ సైకిల్ లో ఎలా యూజ్ చేస్తాం, సెగ్మెంట్ స్టేట్ బై ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇందులో ఫస్ట్ క్లాక్ సైకిల్ లో ఓన్లీ ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటే దాన్ని ఫెచ్ చేస్తుంది. ఫెచింగ్ ద ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ క్లాక్ సైకిల్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మనకు 1 2 3 4 ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఫస్ట్ క్లాక్ సైకిల్ లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ లో ఉన్న ఏ ఇన్స్ట్రక్షన్ ఉందో దాన్ని ఫెచ్ చేస్తారు. నెక్స్ట్ క్లాక్ సైకిల్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ని మనకు ఇక్కడ డీకోడ్ చేస్తుంది. అడ్రస్ ఎఫెక్టివ్ అడ్రస్ ను ఫైండ్ చేస్తుంది. అలాగే ఫస్ట్ సెకండ్ సెగ్మెంట్ ని ఫెచ్ చేస్తుంది. సెకండ్ సెగ్మెంట్ ఏముందో సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తుంది. అలాగే థర్డ్ సెగ్మెంట్ లో థర్డ్ క్లాక్ సైకిల్ చూసుకుంటే మనం ఫస్ట్ యూజ్ చేసిన ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ ఆపరెండ్ ని ఫెచ్ చేస్తుంది. అలాగే సెకండ్ ఇన్స్ట్రక్షన్ యొక్క డీకోడ్ చేస్తుంది, ఎఫెక్టివ్ అడ్రస్ ని ఫైండ్ చేస్తుంది. థర్డ్ ఇన్స్ట్రక్షన్ యొక్క ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తుంది. బట్ ఈ ఇన్స్ట్రక్షన్ పైప్లైన్ లో థర్డ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు బ్రాంచ్ అని తీసుకున్నాం. BR స్టాండ్స్ ఫర్ బ్రాంచ్. బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులలో చెప్పుకున్నాం. ఒక ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఏదైనా బ్రాంచ్ అంటే ఫంక్షన్ కాల్స్ బ్రాంచ్ అలా ఏంటి అంటే ఇప్పుడు ఆ బ్రాంచ్ లో ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ కావాలి. అంటే ఇప్పుడు సీక్వెన్స్ మేనర్ లో 1 2 3 ఇలా చేసుకుంటూ వెళ్తుంటే ఈ థర్డ్ వన్ లో ఏదైనా బ్రాంచ్ ఉందనంటే ఈ బ్రాంచ్ అడ్రస్ లోపల 100 ఉందనంటే నెక్స్ట్ నార్మల్ గా అయితే మనకు థర్డ్ ఇన్స్ట్రక్షన్ తర్వాత ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి. బట్ ఇక్కడ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ వస్తే మనకు థర్డ్ ఇన్స్ట్రక్షన్ తర్వాత అంటే కండిషన్ సాటిస్ఫై అయితే whenever condition satisfied branch instruction కున్న కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే అది థర్డ్ ఇన్స్ట్రక్షన్ నుండి డైరెక్ట్ 100 ఇన్స్ట్రక్షన్ ఏదుందో దాని వరకు ఎగ్జిక్యూట్ అయిపోయి 100 ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయినాక తిరిగి మళ్ళీ 101 అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మనకు ప్రీవియస్ క్లాసుల్లో చెప్పుకున్నాం కదా సీక్వెన్స్ కౌంటర్ అనేది ఎట్లా 1 + 1 సీక్వెన్స్ కౌంటర్ +1 అవుతుంది కదా. ఇప్పుడు 3 ఉంటే 3 + 1 అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమైతుంది, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఫైండ్ చేస్తామో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది సీక్వెన్స్ కౌంటర్ ప్లస్ సీక్వెన్స్ కౌంటర్ ఈక్వల్ టు సీక్వెన్స్ కౌంటర్ +1 అంటే ప్రెజెంట్ ఉన్న సీక్వెన్స్ కౌంటర్ ఏదైతే ఉందో 3 అంటే 3 + 1 నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కావాలి. బట్ ఇక్కడ థర్డ్ దాంట్లో బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఉంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే 100 కి వెళ్ళిపోతుంది. 100 ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్
4 నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అది పర్ఫార్మ్ అయింది. ఇలాగే ఇక్కడ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఉంది. బ్రాంచ్ థర్డ్ సెగ్మెంట్ బ్రాంచ్ అంటే ఇక్కడ 4th క్లాక్ సైకిల్ లో మనకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయింది. అలాగే సెకండ్ సెగ్మెంట్ యొక్క ఫెచ్ ఆపరెండ్ ఏ ఆపరెండ్ అంటే అడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా అలాంటిది ఫైండ్ చేసింది. థర్డ్ డీకోడ్ అడ్రస్ డీకోడ్ చేస్తుంది, ఎఫెక్టివ్ అడ్రస్ ని ఫైండ్ చేస్తుంది థర్డ్ దాంట్లో. ఫోర్త్ సెగ్మెంట్ ఏం చేస్తుంది ఓన్లీ ఫెచ్ ఇన్స్ట్రక్షన్. తర్వాత థర్డ్ అంటే ఒకసారి బ్రాంచ్ అక్కడైతే బ్రాంచ్ తర్వాత ఉండే సెగ్మెంట్స్ నో ఆపరేషన్స్. ఏం ఆపరేషన్స్ అంటే 5th 6th క్లాక్ సైకిల్స్ ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయవు. ఎందుకంటే బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ వాల్యూ కావాలి మనది నెక్స్ట్ పర్ఫామ్ చేయాలంటే ఇది ఎగ్జిక్యూట్ అయి ఉండాలి. బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ఇప్పుడు మనము ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తాం. అప్పటి వరకు నో ఆపరేషన్స్ ఏం చేయదు నెక్స్ట్ సెగ్మెంట్ లో. అలాగే ఇక్కడ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది 6th క్లాక్ సైకిల్ లో ఎగ్జిక్యూట్ అయితే 7th క్లాక్ సైకిల్ నుండి ఫెచ్ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తుంది. నెక్స్ట్ 8th క్లాక్ సైకిల్ లో అది డీకోడ్ చేస్తుంది. 9th క్లాక్ సైకిల్ లో ఆపరెండ్ ఫైండ్ చేస్తుంది. 10th క్లాక్ సైకిల్ లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇలా ఇన్స్ట్రక్షన్ పైప్లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ పైప్లైన్ కాన్సెప్ట్ అన్నమాట. థ్యాంక్ యూ.